హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? సో మీరు ఎవరి గురించి అనే వీడియో చూడొచ్చండి. ఇట్స్ నాట్ లైక్ ఆల్వేస్ రొమాంటిక్ పర్సన్ గురించే చూడాలని ఏం లేదు. సో మీరు ఎవరి గురించి అయితే లైక్ ఏ పర్సన్ గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి వీడియో చూడొచ్చు. అంటే లైక్ మీరు ఈ రీడింగ్ చూసేటప్పుడు ఏ పర్సన్ ని మైండ్ లో పెట్టుకొని వీడియో చూస్తారో ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి మీకు రెజనేట్ అవుతాయి, ఓకేనా? సో టారో ఈజ్ నాట్ ఆల్ అబౌట్ అంటే ఒక పార్ట్నర్ గురించి చూడాల్సిన అవసరం లేదు. లైక్ ఎవరి గురించి అయినా చూడొచ్చు. లైక్ మన సిబ్లింగ్స్ ఏమనుకుంటున్నారు, బ్రదర్ సిస్టర్, ఆర్ మన ఫ్రెండ్ ఏమనుకుంటున్నారు, ఆర్ మన లైఫ్ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, ఆర్ మన పేరెంట్స్ మన గురించి ఏమనుకుంటున్నారు అనేది చూడొచ్చు. లైక్ ఆల్వేస్ ఒక పార్ట్నర్ గురించి చూడాలని అయితే ఏం లేదు. సో మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెసినేట్ అయితే, లైక్ మినిమం ఒక 30% ఓకే ఈ స్టోరీ నాదే అని మీకు అనిపిస్తే కనుక మీరు వీడియో కంటిన్యూ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేసేయండి. రెసినేట్ అవ్వకపోతే ఇది మీ స్టోరీ కాదు, ఈ వీడియో మీకు రెసినేట్ అవ్వదు, ఓకేనా? సో అట్లీస్ట్ 30 to 40% రెసినేట్ అయ్యింది అనుకుంటే మాత్రమే కంటిన్యూ చేయండి, ఓకే? అండ్ ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ తీసుకోవద్దు. మీకు రెసినేట్ అయ్యింది అంటే మాత్రమే తీసుకోండి, ఓకే? అండ్ ఇంకా వచ్చేసి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం వస్తాయి, ఓకేనా? సో ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి, లైక్ విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? సో ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అబౌట్ దెమ్ ద కరెంట్ మూమెంట్. సో కలెక్టివ్స్ ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. కరెంట్ ఫీలింగ్స్. 8 of Swords, okay. 4 of Pentacles, 4 of Swords, okay, and 10 of Cups, okay. సో మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఈ పర్సన్ ఇప్పుడు ఎట్ ద మూమెంట్లో ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి ఒక బ్లైండ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే మనల్ని ఎవరైనా కట్టేస్తే ఎలా ఉంటుంది, లైక్ బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తే అండ్ హ్యాండ్స్ లెగ్స్ కట్టేస్తే ఎంత చీకటిగా కనిపిస్తుంది, ఎంత డార్క్ ఎనర్జీస్ ఉంటాయి కదా. సో అలాంటి ఎనర్జీలో ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ ఉన్నారనమాట. సో ఈ పర్సన్కి ఏంటి అంటే చాలా చాలా పెయిన్ ఉంది ఈ పర్సన్కి బేసిక్గా. అండ్ ఆల్సో ఈ పర్సన్ చాలా చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో. అంటే మేబీ ఆ పర్సన్కి కొన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ మీద. లైక్ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతారనమాట మీరంటే. అంటే మీరంటే ఇష్టం ఉంది. సో అందుకని మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేకపోతే ఇంకొక పర్సన్తో క్లోజ్గా ఉన్నా కూడా ఈ పర్సన్ తీసుకోలేరు అనమాట. అందుకని పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటంటే లైక్ ఒక హీల్ జోన్లో ఉన్నారనమాట. అంటే ఏదో విషయంలో తను చాలా చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే తను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అయి ఉండొచ్చు, లేదా సపరేషన్లో ఉండి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. సో మీ సిచ్యువేషన్ బట్టి ఈ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు. బట్ మీరంటే ఇష్టం ఉంది, మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు, మీరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు, లైక్ మీ కిడ్స్ ఉన్నట్టు. సో మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అలాంగ్ విత్ యువర్ కిడ్స్ ఫ్యామిలీ అని చెప్పి తను చాలా చాలా ఊహించుకుంటున్నారు. అండ్ ఆల్సో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే తనకి మీతో అలాంటి హ్యాపీ ఫ్యామిలీ కావాలి, అది ఉంది మనసులో. కానీ
ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నారు. చాలా హీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ బేసిక్‌గా. అండ్ ఆల్సో ఈ సిట్యుయేషన్‌లో ఒక గ్రోత్ కావాలి. ఈ సిట్యుయేషన్‌లో ఒక చేంజ్ తీసుకురమ్మని లిటరల్లీ యూనివర్స్‌ని, గాడ్‌ని ప్రే చేస్తున్నాననమాట. ఇంకా నేనేం చేయలేనేమో ఈ సిట్యుయేషన్‌లో. అంటే ఈ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ ఉంది. ఒక ఫ్యామిలీని అనలైజ్ ఇమాజిన్ చేసుకుంటున్నా ఈ పర్సన్‌తో. బట్ నేనేం చేయలేకపోతున్నాను. ఈ పర్సన్ దగ్గరికెళ్ళి నేనేమి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకేదైనా దారి చూపించు దేవుడా అని చెప్పి యూనివర్స్‌ని తను ప్రేయర్ చేస్తున్నారనమాట లిటరల్లీ. బికాజ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. చాలా పొసెసివ్‌నెస్ యాక్చువల్లీ. అంటే మీరు ఈ పర్సన్‌కి కావాలి. మీతో ఉంటే తను చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరే తన ఎనర్జీ, మీరే తన లైక్ ఏమంటారంటే ఆహ్, ఆస్తులంటారు చూడండి. మీరుంటేనే తనకన్నీ ఉన్నట్టు. బికాజ్ పెంటికల్ ఎనర్జీ ఉందిక్కడ. అంటే మిమ్మల్ని ఇలా పట్టుకొని ఉండాలి ఎప్పుడు. మీరుంటేనే తనకొక పెద్ద ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ లాగా తను ఫీల్ అవుతున్నారనమాట. సో, అందుకని ఈ పర్సన్‌కేంటంటే చాలా పొసెసివ్ ఫీలింగ్ మీరంటే. అంటే ఎలాగైనా మీతో ఒక గ్రోత్ తీసుకురావాలి. మిమ్మల్ని ఎవరు చూడకూడదు. మీతో ఎవరు క్లోజ్‌గా ఉండకూడదు. అండ్ మీరు ఇంకొకళ్ళతో క్లోజ్‌గా ఉండకూడదు. అలా ఉంటే ఈ పర్సన్ తీసుకోలేరు. సో, ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఈ పర్సన్ అది తీసుకోలేరనమాట. సో, అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఆహ్ చాలా కన్‌ఫ్యూజ్డ్ జోన్‌లో ఏం చేయాలో అర్థం కాక, ఎవరో కట్టిపడేస్తే ఎంత పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉంటామో, అంత పెయిన్‌ఫుల్ ఎనర్జీలో తనున్నారు. అందుకే ఏం చేయాలో, ఏం స్టెప్ తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదనమాట. సో, కరెంట్ సిట్యుయేషన్ అయితే తనొక కన్‌ఫ్యూజ్డ్ జోన్‌లో నాకేం అర్థం కావట్లేదు. నేనేం చేయలేను ఈ సిట్యుయేషన్‌లో అని ఆలోచిస్తున్నారు. బట్ బ్యాక్ ఆఫ్ ద డెక్ ఏంటంటే మీతో ఒక స్టెబిలిటీ కావాలి. మీతో ఒక ఫ్యామిలీ కావాలి అనైతే థింక్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో, ఇంకా చూద్దాం. ఇంకా ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని. ప్లీజ్ టెల్ మీ ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? వాట్ దిస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అబౌట్ మై కలెక్టివ్. ఇంకా ఈ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్? ఈ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ చెప్పండి. స్ట్రెంగ్త్, ఎంప్రెస్, ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద డెవిల్ అండ్ ద మూన్ అండ్ ద హర్మిట్. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఒక గ్రోత్ తీసుకురావాలి అనైతే ఈ పర్సన్‌కి ఖచ్చితంగా ఉంది. అందుకనే తను స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారనమాట. లైక్ నేను ఏం చేయాలి? ఎలా చేస్తే ఈ పర్సన్ దగ్గరెళ్ళి తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలను అని ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. కరేజ్‌తో మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఆల్సో న్యూ బిగినింగ్ చేయాలి. తన తన ఫీలింగ్స్‌ని మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. బికాజ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా చూస్తున్నారంటే ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు ఫీమేల్ అనుకోండి ఈ వీడియో చూసేది. ఈ పర్సన్ ఎలా అంటే మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అండ్ మీ హెయిర్ చాలా బావుంటది అని చెప్పి తను అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా, ఒక ఏంజెల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ మీరు చాలా చాలా అందంగా ఉంటారు. అందుకని ఈ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ అనమాట. అంటే పొసెసివ్‌నెస్. అమ్మో! ఈ పర్సన్ కనుక నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినా, ఈ పర్సన్‌తో నేనేమైనా క్విక్‌గా యాక్షన్ తీసుకోకపోయినా, వేరే వాళ్ళతో ఈ పర్సన్ వెళ్ళిపోతారేమో, లేకపోతే వేరే వాళ్ళు ఈ పర్సన్ లైఫ్‌లోకొస్తారేమో అనే భయాలు ఈ పర్సన్‌కి చాలా ఉన్నాయన్నమాట. బికాజ్ మిమ్మల్ని అలా చూస్తున్నారు. ఒక ఎంప్రెస్ లాగా, ఒక ఏంజెల్ లాగా తను చూస్తున్నారనమాట. బట్ ఈ పర్సన్‌కేంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి. తన ఫీలింగ్స్‌ని మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనైతే ఖచ్చితంగా ఉంది. సో, ఎలా అయినా ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలి. ప్యాషనేట్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఒక లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని తీసుకెళ్ళాలి, కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. బట్ ఈ పర్సన్‌కి ఒక కన్‌ఫ్యూజన్ జోన్‌లో ఉన్నారని చెప్పాను కదా! సో, ఆ కన్‌ఫ్యూజన్స్ వల్ల ఈ పర్సన్ చాలా 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 డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కాక అలా డిప్రెస్డ్ ఎనర్జీస్‌లోకెళ్ళిపోయి హీల్ అవుతున్నారు. బేసిక్‌గా ఈ పర్సన్ హీల్ అవుతున్నారనమాట. అండ్ ఆల్సో చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి ఈ పర్సన్‌కి. చాలా అట్రాక్షన్ మీరంటే. లైక్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ మీరంటే చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు ఈ పర్సన్. ఎవ్వరైనా అయ్యుండొచ్చు. మీరు మేల్ అయినా, ఫీమేల్ అయినా చూసేది ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్. అండ్ ఆల్సో ఈ పర్సన్‌కి కొంచెం అడిక్షన్స్ గూడా ఉండుండొచ్చు. సో, అడిక్షన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. హీల్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ అంటే లైక్ ఈ ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా తీసుకెళ్ళాలి? ఒకవేళ తీసుకెళ్తే ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి అని చెప్పి అనలైజ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు లిటరల్లీ. అంటే తనకొక బ్యూటిఫుల్ పిక్చర్‌ని తను ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో. అంటే లైఫ్‌లో ఇలా ఉండాలి మీతో, చాలా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి. తన ఫీలింగ్స్‌నొచ్చి మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఒక లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, అది జరగాలి అంటే తినేం యాక్షన్ తీసుకోవాలి? తిను ఏ యాక్షన్ తీసుకుంటే తననుకున్న సక్సెస్, తననుకున్న న్యూ బిగినింగ్ ఎలా వస్తది? బికాజ్ మిమ్మల్ని గెయిన్ చేయడమే లైక్ మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవడమే ఈ పర్సన్ ఒక మెయిన్ ఎజెండా అనమాట. మెయిన్ గోల్. సో, ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారనమాట. ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే నేననుకున్న రిలేషన్‌షిప్, నేననుకున్న ఔట్‌కమ్ ఈ సిట్యుయేషన్‌లో వస్తుంది అని చెప్పి అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు అని చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారండి ఈ పర్సన్. అంటే మీరు ఉన్నా చాలు, మిమ్మల్ని చూసినా చాలు హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే మీతో ఉండాలి. మీతో ఎవరు మాట్లాడకూడదు. లైక్ మీరెవరితో క్లోజ్‌గా ఉండొద్దు. ఉంటే మాత్రం ఈ పర్సన్ ఇంకా వైల్డ్ అయిపోతారనమాట. అంటే ఒక నెగెటివ్ జోన్‌లోకెళ్ళిపోతారు. అంటే ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. మీరు ఇంకొక పర్సన్‌తో ఫ్రెండ్లీగా ఉంటున్నారన్నా అసలు తీసుకోలేరు ఈ పర్సన్. అంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్. సో, మెయిన్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఎలా అయినా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలని ఉంది. ఒక ప్యాషనేట్ యాక్షన్ తీసుకోవాలి. మీ దగ్గరికి రావాలి అని ఉంది. సో, అది ఎలా రావాలి? ఎలా చేయాలి? అర్థం కాక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట మెయిన్. అండ్ ఆల్సో అది ఒక వే చూపించమని లిటరల్లీ దేవుడిని అడుగుతున్నారు. గాడ్‌ని ప్రే చేస్తున్నారు. యూనివర్స్ నాకు ఒక వే చూపించండి అని చెప్పి యూనివర్స్‌ని అడుగుతున్నారు. అండ్ హీల్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈ పర్సన్ డిప్రెసివ్ జోన్‌లో ఉండడం వల్ల, బాధలో ఉండడం వల్ల నేనేం చేయలేను అనే ఒక సిట్యుయేషన్ నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తున్నారు. అంటే అదే నెగెటివ్ జోన్‌లో ఉండకుండా హీల్ అయ్యి నేనేమైనా స్టెప్ తీసుకోగలనా అనే వేలో కూడా తను స్టార్ట్ చేశారనమాట థింక్ చేయడం. సో, దట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే ఒకటే నెగెటివ్ ఎనర్జీలో కూర్చొని ఉండకుండా హీల్ అయ్యి ఈ సిట్యుయేషన్‌లో ఒక చేంజ్ తీసుకొద్దాము అనే ఒక థింకింగ్ ప్రాసెస్‌కి తనొస్తున్నారంట. బికాజ్ తనకి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలని ఉంది. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అందుకనే ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు. ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? ఏంటి? నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ సిట్యుయేషన్ ఎలా టర్న్ అవుతుంది అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అండ్ కావాల్సినంత స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఆ కరేజ్ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి. తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అనైతే అనుకుంటున్నారనమాట. సో, ఇదొచ్చేసి ఎవరి గురించైతే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అనమాట. సో, మరి యూనివర్స్ మీకు ఈ పర్సన్ గురించి, ఈ సిట్యుయేషన్ గురించి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. బట్ ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు లిటరల్లీ. సో, ఎలా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఆలోచనలో అయితే తనున్నారనమాట. చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో. సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ యూ వాంట్ టు గివ్ టు మీ కలెక్టివ్ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఆర్ పర్సన్. సో, మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ కలెక్టివ్స్ కోసం? టూ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్. ఓకే. సో, యూనివర్స్ మీకేం చెప్తున్నారు అంటే, మీరేదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా, ఈ పర్సన్ గురించి బాగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ పర్సన్ కావాలి అనుకుంటే గనక, డెఫినెట్‌గా మీరు కూడా ఈ పర్సన్‌తో ఓపెన్ అప్ అవ్వాలనమాట. అంటే మీతో ఉన్న ఫీలింగ్స్ ఏంటో కూడా ఆ పర్సన్‌కి తెలియజేయాలి. బికాజ్ మీరు చెప్పట్లేదు. ఈ పర్సన్‌తో మీరేంటంటే కొంచెం స్టబర్న్‌గా ఉంటుండొచ్చు. లైక్ మీకు అంటే ఏం ఫీలింగ్స్ ఉన్నాయో అర్థం కాకుండా చేస్తుండొచ్చు ఈ పర్సన్ తోటి. అందుకే ఈ పర్సన్ కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. సో, అందుకని యూనివర్స్ మీకేం గైడెన్స్ చేస్తున్నారంటే, మీరేం ఫీల్ అవుతున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థమయ్యేలాగా మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండడము ఈ పర్సన్‌తో. అలా చేస్తే గనుక మీకు న్యూ బిగినింగ్స్ వస్తాయి. సో, ఏదైనా చేయాలి అంటే ఆలోచించి చేయండి. అలాగే మీరు ఆహ్, అంటే పాస్ట్ సిట్యుయేషన్‌లో మీరు స్టక్ అయ్యి ఉంటే గనుక పాస్ట్‌ని వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేయండి. సో, అలా ఏస్తే గనుక మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక న్యూ లవ్ మీతో వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే
మీకు ఈ పర్సన్‌తో ఒక రిలేషన్‌షిప్ కావాలి, లేకపోతే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి అనుకుంటే మీరు కూడా ఓపెన్ అప్ అవ్వాలనమాట. మీరు కూడా ఓపెన్ అప్ అయ్యి మీ ఫీలింగ్స్ కూడా తనకి అర్థమయ్యేలాగా మీరు చేస్తే కనుక డెఫినిట్‌గా ఒక పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది. అంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో, మీరు కూడా చాలా ఫ్రీగా ఉండాలి ఆ పర్సన్‌తో. మీరు ఎంత వీలైతే అంత ఫ్రెండ్లీగా ఈ పర్సన్‌తో ఉంటే గనుక మీకు ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా వస్తుంది. బికాస్ ఫ్యూచర్‌లో మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, అదొచ్చేసి మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. ఇంకా ఏంజెల్ మెసేజ్ కూడా చూద్దాము. సో, ఏంజెల్స్ మీ మెసేజ్ చెప్పండి కలెక్టివ్స్ కోసం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆ పర్సన్ గురించి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. సో, మీ ఏంజెల్స్‌ని మీరు అడగండి. మీరేం చేయాలి? ఏం హెల్ప్ కావాలి మీకని ఏంజెల్స్‌ని అడగండి. సో దట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. బికాస్ మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉండి, మీరేం స్టెప్ తీసుకోకుండా, మీ ఫీలింగ్స్ ఆ పర్సన్‌కి అర్థం కాకుండా ఉంటే గనక, ఈ సిట్యుయేషన్ ముందుకెళ్ళదనమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో ఒక గ్రోత్ కావాలి అనుకుంటే, మీరొక స్టెప్ తీసుకోవాలి. సో దట్ మీకేమైనా హెల్ప్ కావాలి అనుకుంటే, ఏంజెల్స్‌ని అడగండి. ఏంజెల్స్ దిస్ ఈస్ వాట్ ఐ నీడ్. నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇలా చేస్తే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఏమైనా స్టెప్ తీసుకోవడానికని మీ ఏంజెల్స్‌ని అడగండి. అడిగితేనే ఏదైనా అవుతది. రైట్? అడిగితేనే అమ్మైనా అన్నం పెడతది అంటారు కదా! సో, దట్స్ హౌ ఇట్ ఈస్. సో, మీ ఏంజెల్స్‌ని హెల్ప్ అడగండి. ఏంజెల్స్ ఎప్పుడు మీతోనే ఉంటారు. సో, మీరు ఒక హెల్ప్ అడిగితే కనుక ఖచ్చితంగా మీకు హెల్ప్ వస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్. బై బై అండ్ నమస్తే.